ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి బాబా తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఒక్కసారి ఈ క్షణంలోనే చూసిన వెంటనే నువ్వు నా చెయ్యినైతే తాకు తల్లి. నువ్వు అనుకున్న కోరిక ఏదైతే సరే అది జరిగి నువ్వు ఒక అద్భుతాన్ని చూడగలవు అని మనకు ఒక సందేశం ద్వారా బాబాగారు ఈరోజు మన ముందుకొచ్చారనమాట. బాబాగారు ఏం చెప్తున్నారని మనం సాయి మాటలోని తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరని కోరికలతో సతమతమవుతున్న నీకు ఒక దారి చూపిస్తాను. ఆ విధంగా చేస్తే నీ మనసులో ఉన్న ఏ కోరిక అయినా సరే 2 నెలల్లో నెరవేరుతుంది. నువ్వు కోరిన కోరిక చాలా న్యాయబద్ధమైనది. నీకు మంచి జరిగేది, నీ కుటుంబానికి అవసరమైంది, నీ పిల్లల భవిష్యత్ కోసమే కదా. ఇలా ఏదైనా సరే నిస్వార్థంగా నువ్వు కోరుకున్న కోరిక ఖచ్చితంగా 2 నెలలలోపు నెరవేరి నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఆడవారే కాదు, మగవారు కూడా నేను చెప్పిన ఈ విధంగా చేసి వారికున్న ఏ సమస్యనైనా సరే పరిష్కరించుకోవచ్చు. వారికున్న ఏ కోరికలైనా సరే నెరవేర్చుకోవచ్చు. అది ఉద్యోగం కావాలన్నా, రుణ బాధలతో బాధపడుతూ ఉన్నా, వివాహం కావాల్సిన వారికి వివాహం కోసం, అవసరానికి ఆపద గట్టెక్కడానికి ధనం కోసం ఎదురు చూసే వారికి ఆ ధనం లభించడం, అప్పుల బాధతో బాధపడుతున్న వారి కోసం, ఆరోగ్యం కోసం పూజించే వారిని ఆరోగ్యం లభించడం, పిల్లలు కలగడం, ఇలా మనిషి సుఖంగా బ్రతకడానికి ఏవైతే కావాలో ఆ కోరికను నిస్వార్థంగా కోరుకొని నేను చెప్పిన ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా నీకు 2 నెలల లోపున మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. తీరాల్సిందే కూడా. మీరు చేసేది కూడా ఎంతో వ్యయంతో కూడుకున్నది కాదు. అంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేది కూడా కాదు. ఎంతో సులువుగా మీ సమస్యకు పరిష్కారం కలిగించే ఒక దివ్యమైన విధానం చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. రేపు మంగళవారం రోజున ఉదయం కానీ, సాయంత్రం కానీ శుద్ధిగా స్నానం చేసి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తమలపాకు మీద సింధూరంతో మీ కోరిక రాసి ఆ ఆంజనేయ స్వామికి మీ కోరిక ఏమిటో విన్నవించుకొని ఆయన పాదాల దగ్గర ఆ తమలపాకుని పెట్టండి. మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి నామం జపిస్తూ మీ యొక్క ప్రయత్నాలైతే చేయండి. మీరు అనుకున్న పనులు విజయవంతమవుతాయి. నేను మీకు గురుస్థానంలో ఉండి చెప్తున్నాను. మీకు దారి చూపడమే నా బాధ్యత. మీరు అనుకున్నట్టు అన్నీ జరిగి మీకు ఆనందం కలగాలని ఆశీస్సులు నేను ఎప్పటికీ అందిస్తూ ఉంటాను. నువ్వు ఏది పోగొట్టుకున్నా తిరిగి ఖచ్చితంగా పొందగలవు. కానీ సమయాన్ని పోగొట్టుకుంటే తిరిగి పొందడం అన్నది అసాధ్యం. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఈ సమయాన చేయాలనుకున్న పనిని ఖచ్చితంగా చేసి తీరు. అది రేపు చేస్తాను, మరుసటి రోజు చేస్తాను అనడం ఖచ్చితంగా నిర్లక్ష్యమే అవుతుంది. నువ్వు ఏ పని చేయాలనుకున్నా సరే నువ్వు అనుకున్న వెంటనే ఆ పనిని ప్రారంభించు. చిన్నగా ఆ పనిలో నైపుణ్యమైతే నువ్వు సాధించగలవు కదా. అలా కాకుండా ఆ పని జరుగుతుందా లేదా, అసలు ఆ పని చేయడం వల్ల మనకు లాభం వస్తుందా లేదా అని ముందే ఆలోచించి నువ్వు వెనకడుగు వేస్తున్నావు. ఏది తొందరగా మనకు దక్కదు. నిదానంగా వచ్చినా కూడా అది మన వెంటనే ఉంటుంది. కానీ తొందరపడి మనకు వచ్చినవి ఏవి మనతో శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఈరోజు ఈ పని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ పనిని నెమ్మదిగా ప్రారంభించు. అంటే నువ్వు చేసే పనిలో నిమగ్నమై ఆ పనిని ఖచ్చితంగా నువ్వు మనస్ఫూర్తిగా చేయి. అది చదువైనా సరే, ఇంకా వ్యాపారమైనా సరే, ఉద్యోగం కోసం ప్రయత్నాలైనా సరే, ఇంకా ఏదైనా సరే నీకు ఏది కావాలనుకుంటున్నావో అది. ఆ పనిని నువ్వు ప్రారంభిస్తే కనుక ఖచ్చితంగా అది నెరవేరుతుందని నేను మాట ఇస్తున్నాను. నీవే ఆలోచించు.
నీ చిన్నతనంలో నీవు ఇలా చేసి ఉంటే బాగుండు అని నీకు ఇప్పుడు అనుకున్నంత మాత్రాన నువ్వు వెనకటి రోజులకు వెళ్ళి చేయగలవా చెప్పు? లేదు కదా! ప్రతి క్షణం చాలా విలువైనది, అపురూపమైనది, వెలకట్టలేనిది. దానిని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా నువ్వు తిరిగి పొందలేవు. ఇది నిజమే కదా! మన పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. నేను అప్పుడు ఆ పని చేసింటే బాగుండు. కనీసం ఇప్పటి వరకైనా నేను అనుకున్న కోరిక, నేను అనుకున్న పని సక్రమంగా జరిగి ఉండుండేమో అని అనుకొని చాలా బాధపడతాము. కానీ ఇప్పుడు కూడా నువ్వు చేసే పనిని ఏదైతే ఉందో దానిని ఇంకా నిర్లక్ష్యం చేసుకుంటూ ఉండి జరుగుతుందా లేదా అని పరాలోచనలో ఉన్నావు. గుర్తించి నడుచుకో. నువ్వు కోల్పోయిన ఆ ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నీకు జీవితం ఇచ్చే అవకాశాలను వృధా కాలక్షేపాలతో వ్యర్థం చేసుకోకు. ఈరోజు నువ్వు వ్యర్థపరచుకున్న సమయం యొక్క విలువ నీకు భవిష్యత్తులో తెలుస్తుంది. అప్పుడు అయ్యో, నేను సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఉంటే ఈ రోజున పరిస్థితి ఇంకాస్త మెరుగై ఉండేది కదా, నేను ఇంకా బాగుపడేవాడిని కదా, నా జీవితంలో ఇంకా మంచి స్థాయికి వెళ్ళేవాడిని కదా అని నువ్వు అనుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా చెప్పు? నీ మంచి కోరే చెప్తున్నాను. భగవంతుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. భగవంతుడు ఎప్పుడు కూడా మనకి మంచి అవకాశాలని ఇస్తాడు. మనం వాటిని ఎలా వినియోగించుకుంటున్నామా అన్నదాన్ని బట్టి పరిస్థితులు ఉంటాయి. భగవంతుడు నీకు ఇచ్చిన అపురూపమైన బహుమతి సమయం. ఆ అపురూపమైన వరం నువ్వు దుర్వినియోగపరుచుకోకు, విలాసాలకు వాడకు. నువ్వు ఇప్పుడు సంతోషాన్ని అనుభవిస్తున్నాను, ఇప్పుడు సంతోషంగా ఉంటే చాలు అని నువ్వు నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. కానీ రేపటి భవిష్యత్తు నీకు ఎలా ఉంటుందో నీ కళ్ళ ఎదురుగా నీకే కనిపిస్తుంది. ప్రతి క్షణం నీ యొక్క లక్ష్యం గురించి పోరాడు. ఆ క్షణానికి అది కలిసి రాకపోవచ్చు, కానీ నీ ప్రయత్నమైతే ఆపకు. నువ్వు ఎంత శ్రమిస్తే కాలం నీకు అంతగా తోడ్పడుతుంది. వృధా ప్రసంగాలతో, అనవసర కాలక్షేపాలతో, అవసరం లేని వాదనలతో నువ్వు ఎంతో సమయం ఇంతవరకు వృధా చేసుకుంటున్నావు. ఆ సమయాన్ని అంతా నీ యొక్క లక్ష్య సాధన మీద పెడితే, లక్ష్య సాధనం కోసం ఉపయోగించుకుంటే 10 మందికి ఆదర్శప్రాయుడిగా ఉంటావు. నిన్ను చూసి ఇంకొందరు వారి భవిష్యత్తును నిర్మించుకుంటారు. కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించి ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధన చేసుకో. ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా సరే నీ భవిష్యత్తుని నువ్వు తీర్చిదిద్దుకో. నువ్వు ఇంతవరకు ఏ విలాసాలకు, ఏ సంతోషం లేకుండా ఎన్ని బాధలు అనుభవించావో, ఎంత సమయాన్ని వృధా చేసుకున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీతో నువ్వు మాట్లాడు. నిన్ను నువ్వే ప్రోత్సహించుకో. ఎందుకంటే బాగుపడాల్సింది నువ్వు. భవిష్యత్తులో సంతోషంగా ఉండాల్సింది నువ్వు. ఒకరు చెప్పినంత మాత్రాన మనలో మార్పు రాదు. అది మనలో మనకే ఉండాలి. ఇది నువ్వు శ్రమించి భవిష్యత్తుకు పునాదులు వేసుకునే సమయం. ఆ సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని ఉన్నత స్థాయికి వెళ్తావో, లేక తాత్కాలిక ఆనందం కోసం సమయాన్ని వృధా చేసుకుంటావో నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. నీకు ఏది మంచి, ఏది చెడు అనే తేడా తెలియాలని, ఆ తేడా తెలుసుకొని నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను మాట ఇస్తున్నాను. నువ్వు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైనది. అందుకు కావలసిన ధనం నీకు అందబోతుంది. అది ఏ విధంగా అంటావా? నీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించి మీకు ధనం అందబోతుంది. తద్వారా నువ్వు అనుకున్నవన్నీ పొందగలుగుతావు. నీ కుటుంబం సంతోషం కోసం ఏ విధంగా అయితే ఉండాలని అనుకుంటున్నావో అది అంతా జరుగుతుంది.
ధనం మూలం ఇదం జగత్. ఇది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబ్బు పెట్టనిదే నీకు ఏదీ దొరకదు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ప్రేమానుబంధాలు కూడా పైసాతోనే ముడిపడి ఉన్నాయి కదా. కాలానికి తగ్గట్టుగానే అంతా జరుగుతుంది. ఈరోజు మీ కుటుంబానికి ఎవరు అండదండలు లేవు. అవహేళనలు, అవమానాలు తప్ప. మిమ్మల్ని ఏ వేడుకైనా పిలవడానికి కూడా మీ స్థాయి సరిపోవడం లేదని భావించేవారు కూడా ఉన్నారు. అలాగే మీ రక్త సంబంధికులు కూడా నలుగురిలోని మీతో కలిసి ఉంటే చిన్నతనంగా భావిస్తున్నారు. ఎందుచేతంటే వారందరికీ కూడా మీ దగ్గర పేదరికమే కనిపిస్తుంది తప్ప మీ మంచిదనం, మీ మంచి గుణాలు కనిపించడం లేదు. మీరు వారిని ఎంతో ప్రేమ ఆప్యాయతలతో చూస్తున్నారు. కానీ వారికి అవేమీ కూడా అవసరం లేదు. అవన్నీ మీరు తలుచుకొని బాధపడటం కూడా జరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఉపయోగం అంటూ ఏదీ లేదు కదా. ఎందుకంటే వారి మనస్సుని ధనమనే పొర కప్పివేసింది. ఎవరి దగ్గర ధనం ఉంటే వారు మంచివారు. వారితోనే స్నేహం చేయాలి. వారితోనే ఉంటేనే వాళ్లకు గౌరవ మర్యాదలు అన్న ఒక పిచ్చి ఆలోచనలో పడి ఉన్నారు. ధనం కంటే గుణం గొప్పదని గుర్తించాలని మనం ఆశించడం అన్నది అత్యాశ అవుతుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో అటువంటి వారిని మనం చాలా అరుదుగా చూస్తాం. మీరు త్వరలోనే మీరు అనుకున్న లక్ష్యాలన్నీ పూర్తి చేసుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అదే మంచి గుణంతో నడుచుకోండి. మీకు వీలైతే 10 మందికి సహాయపడండి. ఉన్నవారు లేనివారు అనే భేదం చూడకుండా స్నేహభావాన్ని పెంచుకోండి. మీ పిల్లలకు కూడా అదే అలవాటు చేయండి. ఇప్పుడైతే ఎవరు మిమ్మల్ని దూరం పెడుతున్నారో వారందరూ కూడా మీ చుట్టూ చేరే సమయం కూడా వచ్చింది. ఎందువలన అని అంటారా? మీరు కూడా ధనవంతులు అవుతున్నారు కాబట్టి. ఎవరు ఎలా చేరినా, ఎవరు మీపై అధికమైన ప్రేమ చూపించినా అది కపట ప్రేమనే అని మీరు గుర్తించండి. వారికి మీ మీద కాదు ప్రేమ, మీ వెనుక ఉన్న ఆస్తిపాస్తుల మీద కలిగిన ప్రేమ అది. మరి ఈ రోజు వరకు ఆ ప్రేమ ఏమైంది? ఇప్పుడే మీ మీద గౌరవ మర్యాదలు హఠాత్తుగా ఎలా పెరిగినాయి? అదంతా కూడా డబ్బు మహిమే. ఈ ధనానికి ఉన్న బలమే అది. కాబట్టి మీరు నలుగురికి ఆదర్శప్రాయంగా నడుచుకోండి. ఇంతే నేను చెప్పేది అని బాబాగారైతే మనకు ఈ సందేశం ద్వారా ఈరోజు మనకు తెలియపరచాలనుకుంటున్నారు. బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.